హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం సమ్మర్ స్పెషల్గా ఒంట్లో వేడిని నిమిషాలు తగ్గించగలిగే బార్లీతో 3 రకాల హెల్దీ డ్రింక్ రెసిపీస్ని చూద్దాము. టేస్ట్ కూడా ఇవి చాలా చాలా బాగుంటాయి. ముందైతే మనం బార్లీ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1/2 కప్పు బార్లీ తీసుకోవాలి. ఈ బార్లీ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. 200 గ్రామ్స్ వచ్చేసి 12 రూపీస్ మాత్రమే. అయితే దీనివల్ల ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువ. ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక గిన్నెలోకి వేసుకొని 1-2 సార్లు బాగా కడిగి ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. దీంట్లో 1 కప్పు నీళ్లు పోసి కనీసం అరగంట పాటైనా నానపెట్టుకోవాలి. ఇంకా మీరు కావాలంటే 4 నుంచి 6 గంటల వరకు నానపెట్టుకోవచ్చండి. ఈ బార్లీ ఎంత నానితే అంత హెల్దీ. బార్లీ నానిన తర్వాత 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1/2 కప్పు బార్లీకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ కొలతలతో చేసిన బార్లీ వాటర్ 2 తాగొచ్చండి. పెద్ద గ్లాసు నిండుగా 2కి వస్తాయి. ఇప్పుడు ఈ నీళ్ళని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో నానపెట్టుకున్న బార్లీ వేసుకోవాలి. నీళ్ళు కాకుండా ఓన్లీ బార్లీ మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లం ముక్కని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. బార్లీ వాటర్ని ఎక్కువగా తాగడానికి ఇష్టపడరండి, ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చదు. కానీ ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చిన్నపిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే బార్లీ వాటర్ పొంగిపోతాయి. ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈలోపు 1/2 టీ స్పూన్ సబ్జా గింజల్ని కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ సబ్జా గింజలు కూడా బాడీ హీట్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత బార్లీ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బార్లీ వాటర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. బార్లీ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోగా వచ్చిన బార్లీని పడేయకుండా ఎలా యూస్ చేసుకోవచ్చో వీడియో చివరిలో చూద్దాము. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయని, మీడియం సైజ్ నిమ్మకాయని రసం పిండుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, 2-3 టీ స్పూన్లు తేనెకి బదులుగా పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కానీ స్వీట్నెస్ వద్దు అనుకునే వాళ్ళు కానీ ఈ హనీని స్కిప్ చేసి మరి కాస్త ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో నానపెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. పిల్లల కోసం వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడానికి టేస్టీగా, అలాగే చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉండేలాగా డ్రింక్స్ చేసిస్తే పిల్లలు కూడా చక్కగా తాగేస్తారు. చివరిగా కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, సమ్మర్ స్పెషల్ డ్రింక్ బార్లీ వాటర్ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు స్వీట్నెస్ తగ్గినట్లయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ బార్లీ వాటర్ని ఫిల్టర్ చేయగా మిగిలిన బార్లీని నేనైతే పడేయనండి, కొన్ని నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఇందులో సరిపడినంత గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ అవసరం లేదండి, ఈ బార్లీ పేస్ట్తోనే పిండి కలిసిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ బార్లీ పేస్ట్తో చపాతీలు ట్రై చేసి చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. అలాగే ఈ బార్లీ వాటర్ని కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం బార్లీ జావ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో బార్లీ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం బార్లీతో జావ చేసుకోవాలనుకుంటే వీటిని ముందుగానే నానపెట్టుకోవాలి. అలాగే ఉడికించడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది కదండి. ఇంకా ఉడికిన తర్వాత ఈ మిగిలిన బార్లీని పడేస్తుంటాం కదా, అలా వేస్ట్ అవ్వకుండా బార్లీని వేయించి పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా తక్కువ టైంలో బార్లీ జావని చేసేసుకోవచ్చు. బార్లీని ఈ విధంగా వేయించి పొడి చేసి పెట్టుకుంటే పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. మీకు బార్లీ వేగితే లైట్గా కమ్మటి వాసన వస్తుంటుందండి. మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ప్యాన్లోనే ఉంచేసారంటే చల్లారడానికి చాలా టైం పడుతుంది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ బార్లీని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు ఒక బౌల్లో 1 టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి. ఇవి కూడా బాడీ హీట్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. 1/2 కప్పు వరకు నీళ్లు పోసి వీటిని నాననివ్వాలి. బార్లీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ పొడి చేసుకోవాలి. ఈ పొడి మరీ మెత్తగా ఉండదండి, కొంచెం రవ్వగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బౌల్లోకి వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. మనం ఎప్పుడు జావ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఈ పొడితో జావ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇందులో నుంచి 1/2 కప్పు
బార్లీ పౌడర్ని తీసుకుంటున్నాము. అంటే ఇది 4 టేబుల్ స్పూన్లు ఉంటుందండి. దీంతో 4 కప్పుల బార్లీ జావ అవుతుంది. దానికి తగ్గట్టుగా మీరు పిండి వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకొని 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ముందు అరకప్పు నీళ్లు పోసి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ముందే నీళ్ళన్నీ పోసేసారంటే ఉండలు కట్టేస్తుంది. ముందు కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకుని అప్పుడు మిగిలిన నీళ్లు పోసేసుకోండి. ఈ విధంగా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్యాన్లో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మొత్తం ఇక్కడ మనం 1/2 కప్పు పిండికి 5 కప్పుల నీళ్లు యూజ్ చేసాము. 1 కప్పుతో పిండి కలిపాం కదండి. ఇప్పుడు ఇందులో 4 కప్పులు పోస్తున్నాము. అలాగే 1/2 ఇంచ్ అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న బార్లీని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసే ముందు ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. బార్లీ రవ్వగా ఉంటుంది కదండి, అది మనం చేత్తో తాకి చూస్తే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి ఉడికిందో లేదో చూద్దాము. మనం చేత్తో ఇలా నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాలి రవ్వ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మరొక బౌల్లోకి పోసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఈ జావ త్వరగా ఆరిపోతుంది. అలాగే పైన కొంచెం మేగడలాగా కట్టకుండా ఉంటుంది. ఈ జావ పూర్తిగా చల్లారిన తర్వాత మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు బదులుగా మీరు పుదీనా అయినా వేసుకోవచ్చు. అలాగే సగం చెక్క నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకోవాలి. పిల్లలు బార్లీ జావ తాగడానికి అంతగా ఇష్టపడరు కదండి. ఇందులో మనం అల్లం, కరివేపాకు, నిమ్మరసం ఇవన్నీ వేసాం కదా, వీటి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇష్టంగా తాగేస్తారు. ఈ జావని ఇలాగే తాగేయచ్చు. ఇంకా హెల్తీగా టేస్టీగా కావాలనుకుంటే 1 కప్పు చిక్కటి మజ్జిగ పోసుకోవచ్చు. పెరుగుని కొంచెం నీళ్లు పోసి బాగా చిలికిన తర్వాతనే ఇందులో పోసుకోండి. లేదంటే పెరుగు ముక్కలుగా తగులుతూ పిల్లలు తాగడానికి అంతగా ఇష్టపడరు. కాబట్టి బాగా చిలికి ఇందులో వేసుకోండి. అంతేనండి, బార్లీ జావ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అంతే హెల్తీ కూడా. ఇప్పుడైతే మనం బార్లీతో ఎంతో టేస్టీ హెల్తీ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పొడి రెడీగా ఉంటే నిమిషాల్లో మనం పాయసం చేసేసుకోవచ్చు. ఇది సమ్మర్లో బాడీలో వేడిని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. అంతే కదండి, మన బాడీలో ఉన్న స్ట్రెస్ని, నీరసాన్ని తగ్గించడానికి ఈ పాయసం చక్కగా పనిచేస్తుంది. ఏ వయసు వారైనా హ్యాపీగా తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బార్లీ వేసుకోవాలి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది. నీళ్లు పోసి ఒక్కసారి కడిగితే సరిపోతుంది. ఫాస్ట్గా కడిగేసి నీళ్ళని వంపేసుకోవాలి. ఈ బార్లీ గింజలు నాననివ్వకూడదు. నీళ్లు పోసి వెంటనే వంపేసి ఒక క్లాత్ పైన వేసేసుకుని వీటిని పూర్తిగా ఆరనివ్వాలి. పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని ఫ్యాన్ కింద అయినా ఆరపెట్టేసుకోవచ్చు, లేదా ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. బాదం పప్పు వేగడానికి టైం పడుతుంది, అందుకని ముందు బాదం పప్పు వేసి వేయించేసుకుని తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి 2 వేగిన తర్వాత 1/2 కప్పు పుచ్చగింజలు, వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కదా, 1/2 కప్పు వేసుకొని ఇవి ఎక్కువసేపు అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. కొంచెం చిటపటలాడతాయి. అప్పటి వరకు వేయించేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 కప్పుల తామర గింజలు, ఫుల్ మకానా అంటారు కదా, 2 కప్పులు వేసుకుని లో ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతాయి. మనం ఒకటి నొక్కి చూస్తే మనకు తెలుస్తుంది క్రిస్పీగా ఉందో లేదో. ఇలా వేయించేసుకొని వీటిని బాదం పప్పులు వేసిన ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మనం ఆరపెట్టుకున్న బార్లీ గింజలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కేవలం లో ఫ్లేమ్లోనే ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. బార్లీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. బాడీలో వేడిని తగ్గిస్తుంది. అలాగే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ బార్లీని హ్యాపీగా తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. హార్ట్కి కూడా చాలా మంచిది. చూడండి వేగిపోయాయి కదా, కలర్ కూడా చేంజ్ అవుతాయి వేగిన తర్వాత. వీటిని తీసి ఒక ప్లేట్లోకి సపరేట్గా మరొక ప్లేట్లోకి వేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 20 వరకు ఎండు ఖర్జూరం లోపల గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. నాకైతే 1 కప్పు ముక్కలు వచ్చాయి. లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు ఎండు ఖర్జూరం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ ఎండు ఖర్జూరం కూడా హెల్త్కి చాలా మంచిదండి. మనం స్వీట్నెస్ కోసం పంచదార, బెల్లం ఇలాంటివి కాకుండా ఇలాంటి న్యాచురల్ స్వీట్నర్స్ని యూజ్ చేయడం చాలా మంచిది. 2-3 నిమిషాల పాటు వేయించేసుకుని వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. అన్నిటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్లో బార్లీ గింజలు వేసుకోవాలి. దీంతో పాటుగా ఒక 7-8 యాలకులు కూడా వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న ఖర్జూరం ఉన్నాయి కదా, ఎండు ఖర్జూరం, అవి కూడా వేసేసుకుని ముందు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మామూలుగా గ్రైండ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకుని మీరు కావాలంటే బాగా మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం పలుకులుగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని కూడా ఈ బార్లీ పౌడర్లోకి వేసేసుకోవాలి. ఈ 2 పొడులు కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే చేత్తోనే బాగా 2 కలిసేలాగా కలిపేసుకోవాలి. బార్లీ పాయసం చేయడానికి ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని తల్బినా పౌడర్ అంటారండి. మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఈ పొడి. కావాలంటే మీరు ఇంట్లో అయినా ఇలా తయారు చేసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలంటే కూడా మీకు ఈ తాల్బినా పౌడర్ దొరుకుతుంది. ఇలా తయారు చేసుకున్న పొడిని 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైన ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో పాయసం చేసేసుకోవచ్చు. ఇది గ్రైండ్ చేసిన వెంటనే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 డబ్బాలో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పాయసం చేసేసుకోవచ్చు. ఈ తాల్బినా పౌడర్ బెనిఫిట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్ చేసి చూడండి, మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడైతే మనం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 1/2 కప్పు ఈ మనం తయారు చేసుకున్న ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా, అది ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులో 1/2 కప్పు వరకు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పొడిని డైరెక్ట్గా మనం పాలల్లో వేసేసామంటే ఉండకట్టేస్తుంది, అందుకని కొంచెం నీళ్ళతో ముందు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ పొడిని నానపెట్టుకోవాలి. ఇది నానేలోపు మనం స్టవ్ పైన పాలు పెట్టేసుకుందాము. ఒక గిన్నెలో 2 కప్పుల పాలు పోసుకోవాలి. 1/2 కప్పు ఈ తాలిబిన పౌడర్కి 2 కప్పుల పాలు పడతాయి. పైన మీగడ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని కాగనివ్వాలి. పాలు చూడండి మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న తల్బిన మిక్స్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసి వేసుకోండి. అంతా వేసేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం నీళ్ళలో కలిపి వేసాం కదా, ఎక్కడ కూడా ఉండకట్టకుండా చక్కగా కలిసిపోతుంది. ఇది ఉడుకుతున్న కొద్దీ కొంచెం చిక్కబడుతుంది. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. మీరు స్వీట్నెస్ కోసం పంచదార వేసుకోవాలనుకుంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు, లేదా మీ తీపికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే పంచదార వేయట్లేదు. పాయసం చూడండి కొంచెం చిక్కబడింది కదా, చక్కగా ఉడికింది కూడా. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. బెల్లం వేసుకునే వాళ్ళైతే ఇది కొంచెం చల్లారిన తర్వాత, కొంచెం వేడి తగ్గిన తర్వాత బెల్లం వేసుకోవాలి. పైన మేగడ పట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కొంచెం వేడి తగ్గనివ్వాలి. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళైతే ఇందులో ఇంకేమీ కలపకుండా ఇలాగే తాగేయచ్చు. ఇలా తాగినా కానీ కమ్మగా ఉంటుంది. ఈ తాల్బినా పాయసం ట్రెడిషనల్ రెసిపీ అయితే ఇందులో పంచదార కానీ బెల్లం కానీ వేయకుండా సన్నగా తరిగిన పండు ఖర్జూరం ముక్కలు, అలాగే రుచికి సరిపడినంత తేనె వేసి సర్వ్ చేస్తారు. ఎక్కువగా అయితే ఈ తాల్బినాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు, అంత హెల్తీ ఇది. అలాగే ఈవినింగ్ టైంలో టీ కాఫీలు తాగుతుంటారుగా, వాటికి బదులుగా ఒక కప్ ఇది తాగండి, స్ట్రెస్ అంతా తగ్గిపోయి నీరసం ఎగిరిపోతుంది. అలాగే పిల్లలకి కూడా స్కూల్ నుంచి వచ్చాక ఒక కప్ ఇచ్చారంటే నీరసం ఎగిరిపోయి చక్కగా ఎనర్జెటిక్గా తయారవుతారు. మధ్య మధ్యలో ఈ ఖర్జూరం తగులుతూ ఇంకా మీరు కావాలంటే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, చాలా చాలా హెల్తీ కూడా. వీలు కుదిరినప్పుడు ఇలా పొడి చేసి పెట్టుకున్నామంటే నిమిషాల్లో పాయసం చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ బార్లీ పాయసాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.